ఇప్పుడు కోటాలు పెట్టాడు, అందరూ వచ్చి అక్కడే ఉండేలా చెయ్యాలి. ఎలా మరి? అంతే, పర్ణశాల పండగ వాక్యం చెప్పేశాడు. 7వది పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే ఇల్లు వదిలిపెట్టేసేయాల. నిర్ణయింపబడిన రోజులు వాళ్ళు ఇళ్లలో ఉండకూడదు. ఇక మొత్తం కలిసి అడవికి వెళ్ళాల. అడవికి వెళ్ళి పందిళ్ళు వేసుకోవాలా. తెలుసా మీకు? పందిళ్ళు వేసుకోవాలా. ఆ పందిళ్ళ కింద దేవుడు చెప్పినన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండాలి. డైరెక్ట్గా ఇది పర్ణశాల పండగ అని చెప్పడం, కానీ ఈ మీటింగ్స్ ని పర్ణశాల పండుగలు అని ప్రజలు అనుకుని వచ్చేలా చేస్తాడు. షాలేం రాజు, నీకు తెలీదా? పర్ణశాల పండుగ కేవలం ఇశ్రాయేలీలకే అని, అది ధర్మశాస్త్ర సంబంధమైనదని, క్రొత్త నిబంధన సంఘం దానిని చేయకూడదని, చెయ్యలేదు అని నీకు తెలుసు. అయినా ఎందుకు చెప్పావు? జనం వచ్చేయాలి, రాత్రి పగలు అక్కడే ఉండాలి, హోసన్న వారి గుడారాలకి పోటీగా నిలబడాలి. సంఘం కృపలో నుండి తొలగిపోతే పోనీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతుందా? పోనీ సంఘం వాక్యాన్ని విడిచి మనుషుల ఆచారాల్లోకి వెళ్ళిపోతుందా? పోనీ నీకేంటి? నువ్వు కోట కట్టావా లేదా? అదే నీకు కావాలి. లోకల్లో వ్యతిరేకత వచ్చేలా కనిపిస్తే ఏడ్చే ప్రసంగాలు చేయడం, ఆన్లైన్లో వాళ్ళను ఆకర్షించడానికి లేని మాటలు చెప్పడం, ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి.